నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి టీఆర్ఎస్లో ఫైర్ బ్రాండ్గా పేరొందిన యువనేత, పెద్దపల్లి లోక్సభ సభ్యులు, అలాగే టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి నాయకత్వం వహించిన శ్రీ బల్కా సుమన్ గారు. సుమన్ గారు నమస్కారం. ముందుగా మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు స్వాగతం చెప్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఒకప్పుడు మీరు చాలా ఫైర్ బ్రాండ్గా ఉండేవారు కదా, ఇప్పుడు అంత చాలా సాఫిస్టికేటెడ్గా మారినట్లున్నారు. అంటే అప్పుడు ఉద్యమం కదా, ఉద్యమంలో ఆ రకంగా ఉండాల్సి వస్తుంది. ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యుడిగా కొంత అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది, అంతే తేడా. అంతేనా? అంతే. ఫైర్ బ్రాండ్ అంటే మీరు ఆ రోజుల్లో ఎవరో ఒక అతన్ని కూడా కొట్టారు. ఇక ఉద్యమంలో ఉన్నప్పుడు అవన్నీ జరుగుతుంటాయి సహజంగానే. అంటే ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, ఉద్యమ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, ఉద్యమ ద్రోహులతో కలిసిపోయి పనిచేసినటువంటి వాళ్ళు అనవసరమైన ఆరోపణలు చేస్తూ నాయకత్వాన్ని పల్చన చేసే విధంగా ఎట్లా పడితే అట్లా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మాకు కూడా రక్తం మరుగుతుంది. ఆ సందర్భంలో కొంత పక్కన కొట్టేస్తారా? అంటే ఆ సందర్భంలో ఆ వ్యక్తి కేసీఆర్ గారిని ఉద్దేశించి చీటర్ అనేటటువంటి పదం వాడిండు. అది నాకు నచ్చలేదు, అందుకని చాలా సీరియస్గా నేను రియాక్ట్ అయినా. అప్పుడు ఇక ఉద్యమము అవి చాలా విమర్శ వచ్చింది కదా మీ మీద. అంటే మీకేం ఇబ్బంది అనిపించలేదు? తర్వాత కొట్టడం తప్పు అనిపించలేదు? అంటే ఇక్కడ కొట్టకపోవడం అనేది అసలు పాయింట్ కదా. అక్కడ ఏంటంటే ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి పదవులను వదిలేసి పార్టీ పెట్టి తెలంగాణ కోసం, ఒక జాతి విముక్తి కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని ఎవరో వచ్చి ఏది పడుతుంది మాట్లాడుతుంటే సహజంగానే మాకు, అంటే మేము చాలా అడ్మైర్ చేస్తాం కేసీఆర్ గారిని. అంత గొప్ప నాయకుడు, వారి అడుగుజాడలో నడుస్తూ ఉద్యమంలో ఉంటున్నటువంటి వ్యక్తులుగా ఎవరు పడితే అది ఏది పడుతుంది మాట్లాడుతుంటే చాలా కోపం వచ్చేది. చాలా సందర్భాల్లో చాలా ఆవేశం వచ్చేది. నిజానికి ఎంతమందిని కొట్టారు? అట్లేం లేదు కానీ అట్లా చాలా కోపం వచ్చేది. అదే మీకు సర్టిఫికేట్ అయిందా ఏంటి లోక్సభకి అడుగు పెట్టారు? అట్లేం లేదు. ఎట్లా వచ్చింది మీకు పెద్దపల్లి ఎంపీ? వాస్తవానికి నేను కూడా ఎంపీ అని నేను అనుకోలేదు, ఊహించలేదు. వాస్తవానికి ఆ రోజు విద్యార్థులుగా మేము కొంతమంది విద్యార్థి నాయకులు, నేను ప్రేమర్తి రవి గారు, మా ఎర్రల శ్రీనివాస్ గారు, కిషోర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మేయర్ బొంతరామోహన్ గారు, డిప్యూటీ మేయర్ బాబా గారు, రాకేష్ గారు, చాలామంది విద్యార్థి నాయకులు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం, ఫోర్ ఫ్రంట్లో మూమెంట్లో ఉండేవాళ్ళం. సో మాలో కొందరికి అవకాశాలు వస్తాయనేటటువంటి ఆలోచన ఉంటుండే. బట్ కేసీఆర్ గారు అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఎక్కడెక్కడ ఎవరెవరికి అకామిడేట్ చేస్తారో ఏందో అనేటటువంటిది కొంత ఉంటుండే. సో నేను అనుకున్నది ఏంటంటే బహుశా వస్తే ఎమ్మెల్యే అవకాశం వస్తుంది, రాకపోతే నేను కేటీఆర్ గారికి వెళ్ళి చెప్పాను, మా బాస్ కేటీఆర్ గారికి అవకాశం ఉంటే ఎమ్మెల్యే ఇప్పించండి అన్న, అవకాశం లేకపోతే ఎలాగో నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, నేను చాలా కాన్ఫిడెన్స్ ఉండే, ఎలాగో మన గవర్నమెంటే వస్తుంది అనేది ఉండే నాకు ముందు నుంచి నమ్మకం ఉండే. సో మన గవర్నమెంట్ వచ్చినాక నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ ఇప్పాను అని కూడా నేను ముందే దస్తేసి పెట్టుకున్నాను. సో ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇట్. అసలు ఎంపీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ అంటే వివేక్ గారు టీఆర్ఎస్లో నుండి కాంగ్రెస్లోకి పోవడంతో అక్కడ నన్ను ఎవరిని పెట్టాలని ఆలోచన వచ్చింది, పంపించాలనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ గారు నిర్ణయం. నాకు కూడా తెలియదు అసలు, నాకు కూడా ముందు చెప్పలే, నాకు ఎవరు చెప్పలే. నేను టీవీలో బ్రేకింగ్ చూసిన, ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే నేను టీవీలో స్క్రోలింగ్ చూసిన. టీవీలో స్క్రోలింగ్ చూసి ఫస్ట్ ఇనిషియల్ రియాక్షన్ అంటే నాకు ఒకటి మాత్రం ఉండే, 2014 ఎన్నికల్లో నేను పోటీ చేస్తే డెఫినెట్గా పార్టీ వేవ్ ఉంది, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన పేరుంది, సో సహజంగానే పార్టీ గెలుస్తుంది, నేను కూడా ఎస్టాబ్లిష్ అయిపోతా. మళ్ళీ భవిష్యత్తులో తర్వాత అవకాశాలు ఎట్లా వస్తాయి ఏమొస్తాయి, రాజకీయాలు కదా, ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో ఈ మంచి వాతావరణం ఉన్నటువంటి తరుణంలో మనం అవకాశం వస్తే ఎస్టాబ్లిష్ అయిపోతాం అనేది నాకు బాగుంటుండే. అందుకని రావాలని చాలా బలంగా కోరుకుంటుంటే ఎంపీ అనేసరికి ఏదైనా పోటీ చేద్దాం, కేసీఆర్ గారు అస్సలే. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అంతా అంటే చాలా శక్తిమంతుడు, ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ అనే ఒక ఫీలింగ్ ఉంది కదా. అంటే నాది కరీంనగర్ జిల్లానే. నాకు నేను తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఒక 4 సంవత్సరాలు ఉన్నా, యూనివర్సిటీ ఇన్ఛార్జ్గా ఒక 4 సంవత్సరాలు ఉన్నా, కాబట్టి జిల్లాలు బాగా తిరిగేది, నేను తెలంగాణలో జిల్లాలు బాగా తిరిగేది. సో నాకు ఆ ప్రాంతం కూడా బాగా తెలుసు. మళ్ళీ సింగరేణి కార్మికులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, సింగరేణిలో బాగా పట్టున్నది టీఆర్ఎస్కు. అదేవిధంగా ఆ ప్రాంతం అంతా పెద్దపల్లి కానీ, ధర్మపురి కానీ, మంచిర్యాల, బెల్లంపల్లి అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నటువంటి ప్రాంతం. సహజంగానే నేను కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిర్రు అనేటటువంటి వాతావరణం ఉన్నటువంటి తరుణంలో నేను చాలా ఈజీగా గెలుస్తానేటటువంటి నమ్మకం నాకుండే. నేను ఎంతసేపటికి నా విషయంలో నేను పాజిటివ్గా ఆలోచన చేసుకుంటూ పోయిన తప్పితే ఎదుటి వాళ్ళు ఎంత బలవంతులు, వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఈ రకమైనటువంటి ఆలోచనలు నేను ఎప్పుడు ఎదుటి వారి గురించి చేయలేదు. సేపు నేను ఎట్లా పాజిటివ్గా క్యాంపెయిన్ చేసుకుంటూ పోవాలి,
ఏ రకంగా ముందుకు పోవాలి, ఎంతమందిని వీలైతే అంతమందిని ఎట్లా రీచ్ కావాలి, సోషల్ మీడియాని చాలా విస్తృతంగా ఉపయోగించుకున్నాం. తర్వాత విద్యార్థి బృందాలు కూడా పెద్ద ఎత్తున వచ్చి నాకు ప్రచారం చేసారు. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఈసారి టీఆర్ఎస్ను గెలిపించాలనేటటువంటి భావన. వీటన్నిటికి తోడు కేసీఆర్ గారు చాలా సీరియస్గా అప్పుడు రోజుకు 14-15 సభల్లో ప్రచారం చేయడం. మొదటి విడత ప్రచారము మా పాత ఆదిలాబాద్ జిల్లా నుండి స్టార్ట్ చేసినారు. ఫస్ట్ డే క్యాంపెయిన్ స్టార్ట్ చేసినటువంటి రోజే మా బెల్లంపల్లిలో ఒక సభ, శ్రీరాంపూర్లో ఒక సభ, 2 సభలు, గోదావరికల్లో ఒక సభ. ఎస్, ఖచ్చితంగా ఆ విషయంలో నేను గొప్పగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అక్కడ ఫస్ట్ నా దగ్గర 3 అసెంబ్లీ నియోజకవర్గాలు బహిరంగ సభలు, బెల్లంపల్లి, శ్రీరాంపూరు, గోదావరికని. దాని తర్వాత లాస్ట్ డే ఎలక్షన్ క్యాంపెయిన్ లాస్ట్ డే నిజామాబాద్లో మా కవిత గారి దగ్గర బహిరంగ సభ, తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మందమరిలో మధ్యాహ్నం నాది బహిరంగ సభ, తర్వాత కేసీఆర్ గారిది గజ్వేల్ నియోజకవర్గంలో ఒక లాస్ట్ బహిరంగ సభ. ఓకే, చివరి రోజు కూడా మాకు అంటే కుర్రాళ్ళు అవటం అవి కూడా ఎట్లా కేసీఆర్ గారికి అంత సన్నిహితులు అయిపోయారు, ఎట్లా అయ్యారు? చాలా మంది కంటే అత్యంత సన్నిహితులుగా కనపడుతుంటారు. అంటే అట్లా ఉద్యమంలో ఉండి పనిచేస్తున్నటువంటి క్రమంలో సార్ దగ్గర ఎంపీ అయిన తర్వాత ఏకంగా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అంటు పెట్టుకెళ్తారు. చివరికి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినా కూడా, అమరావతికి వెళ్ళినా కూడా తీసుకెళ్లారు కదా మిమ్మల్ని. అది వారి ఇష్టం, తీసుకెళ్తారు. అమరావతి తీసుకెళ్ళినారు, అంతకుముందు భద్రాచలం రాములవారి కళ్యాణం ఉంటే తీసుకెళ్ళినారు. చాలా చోట్ల కేసీఆర్ గారు తీసుకెళ్తుంటారు. అంటే కేసీఆర్ గారు తీసుకెళ్లడం వల్ల, కేసీఆర్ గారితో ఎక్కువ సమయం ఉండే అవకాశం నాకు రావడం వల్ల నేను కూడా చాలా నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే హీఈస్ లివింగ్ లెజెండ్, లివింగ్ ఎన్సైక్లోపీడియా అనిపిస్తుంది. ఎన్ని విషయాల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన, వాటిని అద్భుతంగా అరటిపండు తొక్క ఉల్చి పెట్టినట్టు అంత అద్భుతంగా చెప్తూ ఉంటారు. చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకునేటట్టుగా వారి సంభాషణ కూడా ఉంటుంది. కాబట్టి చాలా విషయాలు మేము నేర్చుకుంటూ ఉంటాం. ఆ విషయంలో నేను చాలా లక్కీ అండి, అదృష్టవంతుని. కేసీఆర్ గారితో ఎక్కువ సమయం. రైట్, ఇప్పుడు ఎట్లా ఉంది ఎంపీ పదవి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అప్పుడే 3 ఏళ్ళు అయిపోవచ్చింది. అంటే నిజంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సమస్యల్ని చాలా వరకు పరిష్కరించే ప్రయత్నం ఈ 3 సంవత్సరాల కాలం చేసాం. నేను ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నది ఏంటంటే, పార్లమెంట్ సభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోవాలి, మేము మంచి వ్యక్తికే ఓటేసి గెలిపించినాము అనేటటువంటి భావన రావాలనే దాంట్లో అక్కడ మేజర్గా ఉన్నటువంటి ఇష్యూ మన సింగరేణి కార్మికులకు సంబంధించి వారసత్వ ఉద్యోగాల సమస్య. దాన్ని ఇమీడియట్గా పరిష్కరించినాం. అదేవిధంగా ఎఫ్సిఐ ఎప్పుడో మూతపడ్డది, హైకోర్టు కొట్టేసింది. మేము సుప్రీంకోర్టు పోయినా, సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. దానికి ఆల్టర్నేట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం, ఇంకే రకంగా చేయొచ్చు అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదొకటి. రెండోది ఎఫ్సిఐ ఎప్పుడో ఎరువుల కర్మాగారం మూతపడ్డది. నేను ఎంపీ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వంతో వివిధ దశల్లో చర్చలు జరిపి అప్పుడు చీఫ్ సెక్రటరీగా రాజు శర్మ గారు ఉంటారు, చాలా సీరియస్గా కొంత వెనుకబడి దాన్ని ఇప్పుడు రీఓపెన్ చేయించినాం. అంతేకాకుండా నేను వెళ్ళే నాటికి ఎల్లంపల్లి ప్రాజెక్టు 5 టీఎంసీల కెపాసిటీతో ఉండే 21 గ్రామాల R&R కంప్లీట్ చేసి 21 టీఎంసీలు 504 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని రాయపట్నం బ్రిడ్జ్ తొందరగా పూర్తి చేసి దాన్ని మా హరీష్ రావు గారి చొరవతో, ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో, మా ఎమ్మెల్యేల సహకారంతో దాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా మంచిర్యాల టు చంద్రపూర్ చాలా ఎక్కువ యాక్సిడెంట్లు అయితే మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఈ రూట్లో ఒక 1504 కోట్లు ఇన్ ప్రిన్సిపల్ ఇవ్వడానికి నితిన్ గడ్కరీ గారు ఒప్పుకున్నారు. అదొకటి త్వరలో శాంక్షన్ కాబోతా ఉంది, నేషనల్ హైవే. అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి ప్రాణహిత నది వరకు ఒక 248 కోట్లతో నేషనల్ హైవే విస్తరణ పనులు NH63 చేపించారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనుల్లో నాకు చేసిన అనేటటువంటి సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంది. అంటే గతంలో లోక్సభ సభ్యుల కంటే మీరు బాగా పనిచేయగలిగారా? అంటే నేను ప్రభుత్వంలో కొంచెం పెద్దలకు దగ్గరగా ఉండడం వల్ల, చాలా విషయాలు మా ఎమ్మెల్యేలు మేము కలిసి కోఆర్డినేషన్తో చేసుకోవడం వల్ల, సో ప్రభుత్వం చేయాలనేటటువంటి ఆలోచనతో ఉండడం వల్ల మాకు కూడా చేపించుకునే అవకాశం దొరికింది. రైట్. మరి మీ ప్రత్యర్థి ఇప్పుడు వివేక్ మీ పార్టీలోకి వచ్చారు, మీ సలహాదారు పోస్ట్, దాదాపు క్యాబినెట్ పోస్ట్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది, మీ సంబంధాలు ఎలా ఉంటాయి? మంచిగా ఉన్నాం కదా, మంచిగా కలిసి పనిచేస్తున్నాం. రేపు టీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇస్తారా, మీకు ఇస్తారు? మీరు ఏదో ఎమ్మెల్యేకి వెళ్తారని కూడా ప్రచారం జరుగుతాను. అంటే టికెట్ల విషయానికి సంబంధించి నేను చాలా సందర్భాల్లో క్లారిఫై చేసిన. వివేక్ గారు వచ్చే సందర్భంలో కూడా చాలామంది నన్ను అడిగింటారు. నెక్స్ట్ మీ సంగతి ఏంటంటే, అసలు నేను ఎన్నడూ నెక్స్ట్ ఏంది అనేటటువంటి ఆలోచన నేను చేయను. నెక్స్ట్ నా భవిష్యత్తుకు సంబంధించి మా కేసీఆర్ గారే ఒక నిర్ణయం తీసుకుంటారు. వారు ఎంపీకి పోమంటే ఎంపీకి పోతా, ఎమ్మెల్యేకి పోమంటే ఎమ్మెల్యేకి పోతా, లేదు ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్ చూసుకోరా బాబు అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ చూసుకో, దేనికైనా రెడీ. ఆ రకంగా సెటిల్ అయిపోయారు. ఓకే. అయితే మీరు జనరల్గా కేటీఆర్ గారికి కాస్త దగ్గరనే టాక్ ఉంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈ 2 వర్గాల్లో మీరు కేటీఆర్ గారి వర్గం అని అంటారు. అసలు మా దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్గాలు లేవు. ఒకటి వర్గాలు లేవంటే అట్లా రాజకీయాల తర్వాత వర్గాలు ఉంటాయి కదా. అంటే ఇది మీడియా సృష్టి. టీఆర్ఎస్ పార్టీలో వర్గాలు లేవు. దీని విషయంలో చాలా సందర్భాల్లో హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు వీళ్ళు ఎవరు క్లారిఫై చేసినా కూడా ఎందుకు అది ఇంకా మీడియా దాన్ని
ఎందుకంటే ఏమీ లేకుండా నిప్పులేందే పొగరాదు అని అంటారు కదా. అటువంటిది ఏం లేదని వాళ్ళే చెప్తుంటే స్వయంగా ఉందని మీడియా అంటుంటే ఇక బట్ట మీరు చెబుతున్నారు కదా. మొన్న అంత పెద్ద మీటింగ్ జరిగింది వరంగల్లో, హరీష్ రావు గారికి మాట్లాడనివ్వలేదు, జితేందర్ రెడ్డిని మాట్లాడనివ్వలేదు. ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అంత పెద్ద మీటింగ్లో కేటీఆర్ గారు కూడా మాట్లాడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆర్గనైజ్ చేసినంత హరీష్ రావు గారు కదా, ఆయనకి అవకాశం. గతంలో చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలు జరిగినాయి, చాలా సందర్భాల్లో హరీష్ అన్న ఆర్గనైజ్ చేసిండ్రు. కానీ సహజంగానే కేసీఆర్ గారే మాట్లాడతారు. మా పార్టీ సెక్రటరీ జనరల్ అయినటువంటి కేశవరావు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి కడియం శ్రీహరి గారు, అదేవిధంగా మహమూద్ అలీ గారు మాట్లాడారు. సో అది గతంలో కూడా చాలా సందర్భాల్లో అదే జరిగింది. ఇక్కడ మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్ క్యాంపెయిన్ చివరి బహిరంగ సభ మేము పెట్టినాం పెరేడ్ గ్రౌండ్లో, కేసీఆర్ గారే మాట్లాడారు, కేశవరావు గారు కేసీఆర్ గారే మాట్లాడారు. మీరు గమనించినట్టయితే చాలా సభల్లో అదే జరిగింది. దీంట్లో స్ట్రాటజీ ఏమైనా ఉంటుందా? లేదు, కేసీఆర్ గారు స్వయంగా వారే అధ్యక్షులు కాబట్టి వచ్చే జనాలంతా కూడా కేసీఆర్ హరీష్ రావు గారిని అవాయిడ్ చేస్తున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది. అట్లేం లేదండి. ఇప్పుడు ఎవరు అవుతారు? కేసీఆర్ గారికి డైరెక్ట్ వారసుడు కొడుకు అవుతాడా, మేనల్డ్ అవుతాడా? కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అసలు ఈ చర్చ ఎందుకు వస్తుందో మాకు అర్థం కావడం లేదు. అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక 15-20 సంవత్సరాల వరకు అద్భుతంగా పనిచేసే శక్తి సామర్థ్యాలు వారు సొంతం. ఎందుకంటే నేను వారిని దగ్గర నుండి చూస్తూ ఉన్నా. రోజుకు 16-17 గంటలు పనిచేస్తూ ఉన్నారు చాలా సీరియస్గా. అసలు ఈ చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు మాకు అర్థం కాదు. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా అవాయిడ్ చేస్తారు. అంటే ఆ చర్చ అవసరం లేదని చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా సామర్థ్యంతో ఉన్నారు. వారు అంటే ఎటన్నా ఇబ్బందేనా? కేటీఆర్ దగ్గర అంటారు కదా. అంటే ఇప్పుడు అది వేరే విషయం. అదేంటంటే ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి విభాగంలో ఉన్నప్పుడు, అంటే మా కుటుంబం మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉంది. మా ఫాదరు, మా నాన్నగారు 2001లో టీఆర్ఎస్ పార్టీ మెట్పల్లి టౌన్ ప్రెసిడెంట్. మొదటి నుంచి మాది ఉద్యమంలో ఉన్న కుటుంబం. నాకు అప్పుడు ఏం తెలియదు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను యూనివర్సిటీకి 2003లో ఎంఏ ఇంగ్లీష్కి వచ్చిన తర్వాత నాకు ఇదంతా కొంత వంట పట్టింది. సో 2006లో కేసీఆర్ గారు కరీంనగర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేసిండ్రు. ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు నేను అప్పుడు ఇక్కడ ఎంఫిల్ లింగ్విస్టిక్స్ చేస్తున్నాను. నేను ఒక 20-30 మంది స్టూడెంట్స్ని తీసుకెళ్ళి మా మెట్పల్లిలో నేను బాగా పనిచేసిన, ప్రచారం చేసిన. మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం ఆ మండలాల్లో ప్రచారం చేసిన. అప్పుడు ఆ ఎలక్షన్లో కేటీఆర్ గారు ఇన్వాల్వ్ అయ్యి కొంత పనిచేస్తూ ఉన్నారు. సో అప్పుడు కేటీఆర్ అన్నతో నాకు పరిచయం ఏర్పడింది. సో అది అట్లా మొదటి నుంచి వారు నన్ను కొంత యాక్టివ్గా ఉన్నాడు, యంగ్స్టర్ అని ఎంకరేజ్ చేయడం. సో అట్లా జరిగింది. అట్లనే అన్నకు దగ్గర అయిన తప్పితే దాంట్లో వేరే రాజకీయం లేదంటే. రైట్. ఈ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా మీకు ఉస్మానియాలో చాలా ఈ పేరు ఉంది కదా, ఎట్లా ఆ అనుభూతి ఎట్లా ఉంది? ఇప్పుడు విద్యార్థి ఉద్యమం నుంచి బయటకు వచ్చారు కదా ఆల్మోస్ట్, అంటే ఇప్పుడు ఎంపీ అయ్యారు. ఈ తేడా ఎట్లా ఫీల్ అవుతుంది? ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమంలో ఉన్నప్పుడు అదొక సందర్భం. నిజంగా విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా మా వంతు పాత్ర పోషించడం అనేటటువంటి సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సాక్షి టీవీ నవంబర్ 29, 2009 కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంలో అల్గనూరు చౌరస్తా కరీంనగర్లో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే నేను, పిడమర్తి రవి గారు, ఇప్పుడున్న విద్యార్థులు చాలామంది పెద్ద ప్రొసెషన్ తీసుకున్నాం. ఒక 6-7 వేల మందితో ఆర్ట్స్ కాలేజ్ నుండి ర్యాలీగా ఎన్సీసీ క్యాంపస్ మెయిన్ గేట్ వరకు వస్తే ఫస్ట్ లాఠీ దెబ్బ నా మీద పడ్డది. 6 పోలీసులు నన్ను రౌండప్ చేసి 28 దెబ్బలు కొట్టారు. ఇదే సాక్షి టీవీ 1, 2, 3 అని లెక్కలేసి చూపించింది. ఒక 2-3 రోజులు చూపించింది. సో అట్లా చాలా దెబ్బలు తిన్నాము. అట్లా నేను 3-4 సార్లు దెబ్బలు తిన్నా. ఆల్మోస్ట్ 200 వరకు కేసులు, 200 వరకు కేసులు. ఒక్కో సందర్భంలో ఒకసారి 35 రోజులు చెర్లపల్లి జైల్లో ఉన్నాం మేము. ఓసారి 25 రోజులు చెంచల్గూడ జైల్లో ఉన్నాం. 15 రోజులు, 10 రోజులు అయితే చాలా కామన్. ఇట్లా చాలా సందర్భాల్లో జైల్లో ఉన్నాం. వరంగల్లో మేము లక్షలాది మందితో, 20-30 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు నేను చెర్లపల్లి జైల్లో ఉన్నా. నేను బయట లేను. అప్పుడు 35 రోజుల్లో మా పైన 126 కేసులు పెట్టారు. అప్పుడు 126 కేసులు పెట్టారు. ఉన్నాయా? కేసులన్నీ ఎత్తేసింది ప్రభుత్వం, ఎత్తేసింది. ఉద్యమ కేసులు లేవు. ఈ రైలు రోకోలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. ఇక అది కేటీఆర్ గారు అందరం తిరుగుతూనే ఉన్నాం. సో అవి కొంత ఇప్పుడు ఆ కేసుల నుంచి అన్నింటి నుంచి బయటపడిపోయారు. విద్యార్థి ఉద్యమం నుంచి ఇప్పుడు ఎంపీ అయ్యారు. సో ఎంపీ అయిన తర్వాత విద్యార్థి ఉద్యమాలు వీటన్నిటి మీద ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? అంటే జనరల్గా విద్యార్థి ఉద్యమాలు ఉండాలి, విద్యార్థులు యాక్టివ్గా ఉండాలి, ప్రొయాక్టివ్గా ఉండాలి అనేటటువంటిది యూనివర్సిటీల్లో సమస్యల మీద చర్చించాలి, ఇంటలెక్చువల్ డిబేట్స్ జరగాలి, కొంత మంచిగా ఉండాలనేది ఉంది. బట్ దీంట్లో నా ఫీలింగ్ ఏంటంటే ప్రతి సందర్భంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉండడం కరెక్ట్ కాదని నేను మా వాళ్ళకి చాలామంది చెప్తూ ఉంటాను. అంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవంలో గవర్నర్ గారు మాట్లాడలేకపోవటం, కేసీఆర్ గారు మాట్లాడలేకపోవటం ఎంత అప్రతిష్ట కదా. మాట్లాడరండి. 2007, 2008లో అబ్దుల్ కలాం గారు అప్పటి రాష్ట్రపతి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినారు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాడు. రాజశేఖర రెడ్డి గారు వేదిక మీద కూడా కింద కూర్చున్నారు ముఖ్యమంత్రి. ఆ రోజు కూడా వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడినారు, అబ్దుల్ కలాం గారు మాట్లాడినారు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ లేదు నా మాట దానికి కూడా చెప్తా మొత్తం ఒక 7 మాట్లాడతారని పెట్టిర్రు.
కేశవరావు గారు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు, బండారు దత్తాత్రేయ గారు వీళ్ళంతా మాట్లాడతారని పెట్టినారు. మీరు ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని మీరు అబ్జర్వ్ చేస్తే అప్పటికి వారు థ్రోట్ ఇన్ఫెక్షన్తో కూడా బాధపడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ప్రకారం మీరు పోతారు తప్పితే యూనివర్సిటీ అధికారులు లేదు ఇన్విటేషన్ కార్డులో వీళ్ళు అంటే విద్యార్థుల్లో అసంతృప్తి ఏర్పడిందని, అసమ్మతి దాని ఎఫెక్ట్ తోటే మాట్లాడలేదనేది కదా. అట్లాంటిది నిజంగానే ఒకప్పుడు అంత పట్టున్నటువంటి ఉస్మానియాలో ఎందుకు టీఆర్ఎస్ కి పట్టు లేదనడం అదేం లేదు. పట్టు ఉండడం పట్టు లేకపోవడం అనేది లేదు. ఇక్కడ ఒక మాట అడగాలి. ఒక నిమిషం నన్ను చెప్పాను. నేను ఏమంటున్నంటే 50 నిమిషాల పాటు ముఖ్యమంత్రి గారు ఉన్నారు డయాస్ మీద. నిజంగానే విద్యార్థుల్లో ముఖ్యమంత్రి గారి మీద కోపంగా ఉంటే నిరసన ప్రదర్శనలు జరగాలి కదండి, నిరసన చూపించాలి కదండి 50 నిమిషాల పాటు ముఖ్యమంత్రి గారు ఉంటే. సో అటువంటిది ఏం లేదు. నేను అనేది ఏంటంటే చేశారండి. కోడిగుడ్డులో బొక్కలు వెతికే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి జీవన్ రెడ్డి గారు, వారు బయటకు వచ్చి ముఖ్యమంత్రి దాంతో ఏదో ఆకాశం బద్దలైపోయినట్టు, ఏదో భూకంపం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడరా అని వారు దాన్ని ఏదో హైలైట్ చేసి దాన్ని మిగతా పార్టీలన్నీ మీకు తెలుసు కదండి, ఒకటి పోతే మిగతా అన్ని పోయినట్టుగా అందరూ కూడా దాని వెనకబడి అదేదో పెద్ద విషయం. ఏదో కేసీఆర్ గారికి ఏదో కాస్త తేడా ఉన్నట్టుంది. ఇప్పుడు ఉదాహరణకి ఖమ్మంలో అరెస్ట్ అయ్యి ఆయన జ్యూస్ తాగిన తర్వాత ఇక్కడ పెద్ద గొడవ అయింది కదా, అదే మొత్తం చరిత్రని మార్చేసింది కదా. ఆ రోజు కూడా కొంత మిస్అండర్స్టాండింగ్ జరిగింది తప్పితే ఆ రోజు పోలీసులు విడుదల చేసినటువంటి విజువల్స్ని చూసి కొంత ఆ రకంగా అనుకున్నారు తప్పితే అదేం కాదు. దాని మీరు గమనించాలి. దాని తదనంతరం నేను చెప్తా ఉన్నా, దాని తదనంతరం ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి కేసీఆర్ గారు నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, వారి ప్రాణాలకు అపాయం ఉందంటే నిమ్స్ హాస్పిటల్ నుండి మొదలుకొని ఎస్ఆర్ నగర్ చివరస్తా ఉమేష్ చంద్ర స్టాచ్యూ వరకు అన్ని ధ్వంసం చేసింది మరి విద్యార్థులే కదా. సుమన్ గారి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. బీజేపీ కూడా విమర్శిస్తాను. నేను ఏమంటున్నా, టీడీపీ అయితే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే అంత ఘాటుగా కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ఏమైనా పని ఉందా అండి? ఏం పని పాట లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఫిలాయింపులు ఇట్లాంటివి జరిగినప్పుడు మీకేమి కోపం రాదా? వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయించుకొని టీడీఎల్పీ మొత్తం టీఆర్ఎస్ లో విలీనమైందండి. సంతలో పశువులు కొన్నట్టు కొన్నారా? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? జగన్ పార్టీలకి అందరినీ తీసుకున్నాడు కదా, కూడా ఇచ్చింది కదా. దళితుడికి ముఖ్యమంత్రిని చేస్తానన్న వాగ్దానం ఒకటి ఉంది కదా ఆయన కేసీఆర్ గారు, లేదంటే మెడగోసుకుంటానని. కేసీఆర్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి ఎట్లా మీరు పోలిక పొంతన అసలు ఏం లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఓటుకు నోటు కేసులో చివరికి చంద్రబాబు గారు కేసీఆర్ గారిని మేనేజ్ చేయగలిగారా, భయపెట్టగలిగారా? ఉద్యమం సాఫల్యం అయినట్లా కానట్లా ఇప్పుడు ఈ 3 ఏళ్ల పాలనలో? డెఫినెట్గా ఉద్యమం సాఫల్యమైంది కదండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. మన నీళ్లు మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మన నిధులు మనమే ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం, అదేవిధంగా మన నియామకాలు మనమే వేసుకుంటూ ఉన్నాం. సో నేను అనడం ఏంటంటే డెఫినెట్గా అది సాఫల్యం అయింది. భవిష్యత్తు తరాలకు గొప్ప తెలంగాణను అందించేటటువంటి ప్రయత్నంలో మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. తెలంగాణను పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలు వెతికే దిశగా మేము పోతా ఉన్నాం. మీరు గమనిస్తే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి అన్నారు, కట్టబెట్టుకొని చూపించండి, మీకు కరెంట్ రాదు, మీకు నీళ్ళు రావు, పరిశ్రమలు వెళ్ళిపోతాయని. ఇవాళ కరెంటు అద్భుతంగా వస్తూ ఉంది, పరిశ్రమలు ఏమి వెళ్ళిపోవు, కొత్తగా అనేక రకాల పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా నీళ్లు 1330 టీఎంసీల్లో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, డిండి ప్రాజెక్ట్ కానీ అనేక రకాలైనటువంటి కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన ప్రభుత్వం చేస్తూ ఉంది. మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువుల్ని పునరుద్ధరిస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఇవన్నీ సరే మిషన్ కాకతీయ అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనుకో, కానీ ఈ మేజర్ ప్రాజెక్టులు ఏమి కష్టమే అంటున్నారు చాలా మంది. కొన్ని వేల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు కానీ అది అయ్యేది కాదు చాలా మంది అనేది ఎక్కువ మంది అనేది ఏంటంటే చాలా మంది ఆంధ్ర కాంట్రాక్టర్లకే కాంట్రాక్టులు ఇస్తున్నారని చాలా మంది హైదరాబాద్లో కూర్చొని చాలా విషయాలు మాట్లాడతారు. ఫీల్డ్కి వెళ్ళి చూస్తే ప్రాజెక్టులు అవుతున్నాయా, కడుతున్నారా, కడతలేరా తెలుస్తుంది. ఇప్పుడు నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుని, నా దగ్గరనే అన్నారం బ్యారేజు, సుందిల్లా బ్యారేజు, మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు. సో పనులు అవుతా ఉన్నాయి, అవుతున్నా కూడా వాళ్ళ రకంగా మాట్లాడడం కరెక్ట్గా ఒకటి. మీరు అన్న ఆంధ్ర కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా నేను ఇంకో వివరణ ఇవ్వాలి. ఇవాళ రేపు టెండర్లని గ్లోబల్ టెండర్స్ ఒకటి, అంతా ఆన్లైన్ సిస్టము. దాంట్లో ఎవరేం చేసేది ఉందండి, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి వస్తుంది, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కోర్టుకు పోయి ఛాలెంజ్ చేసుకోవాలి. గతంలో ఇచ్చినప్పుడు మరి ఆంధ్ర కాంట్రాక్టులకి ఇస్తారా, ఆంధ్ర వాళ్ళని ఇదని విమర్శిస్తున్నారు కదా, ఎప్పుడు విమర్శించేవారు కదా ఉద్యమ సమయంలో. ఇప్పుడు ఎప్పుడైనా ఇవాళ తెలంగాణలో మీరు ఎవరికైతే విమర్శలు చేశారో వాళ్ళే ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్నారనేది మీ అవినీతి ఆరోపణలు కూడా చేస్తూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కదా. ఇప్పుడు మా సీఎం గారు చాలా కేటగారికల్గా అసెంబ్లీలో చెప్పారు, విపక్షాల దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి, మేము అవినీతి చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని చెప్పి అంత స్పష్టంగా చెప్పినాక కూడా ఒక్క ఆధారం బయట పెట్టకుండా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. పాడిందే వాడరా పాచిపల్ల దాసరా అన్నట్టు అదే మాట మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇప్పటివరకు ఒక్క విపక్షం, ఒక పార్టీ, ఒక నాయకుడు కేటగారికల్గా ఈ ప్రాజెక్టులో ఈ అవినీతి జరిగిందని ఏమైనా చూపించిరండి?
ఎంతసేపు ఇక్కడ రొటీన్ రాజకీయాలు అయిపోయినాయండి. తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, ఒక జాతి విముక్తమైంది, మంచిగా పని చేసుకుందాం ఆలోచన డెఫినెట్లీ జాతి విముక్తం. ఆంధ్ర బంధనాల నుంచి విముక్తమైందండి. కాంట్రాక్టర్లు కొమ్మినేని గారు నేను ఒకటి చెప్తా, ఇవాళ ఎల్ఎన్టీ కంపెనీ పనిచేస్తూ ఉంది. అది ఏ రాష్ట్రం మీకు తెలుసు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలా కంపెనీలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. బాంబే బేస్డ్ కంపెనీలు వచ్చి పనిచేస్తూ ఉన్నాయి, కోల్కతా బేస్డ్ కంపెనీలు వచ్చి పనిచేస్తూ ఉన్నాయి. అట్లనే ఆంధ్ర కాంట్రాక్టర్లను మీరు నన్ను ఒకటి చెప్పనియాలి. కాంట్రాక్టర్లు ఎవరైనా కావచ్చు, మేము పోతున్నది ఓపెన్గా గ్లోబల్ టెండర్స్ పిలిచినాము, ఆన్లైన్లో పోతా ఉన్నాం, ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా అవినీతి జరిగినట్టు, తప్పు జరిగినట్టు ఉంటే మీరు నిరూపించండి అని చెప్తా ఉన్నాం. ఒకటి. రెండవది, ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. ఆంధ్ర పాలకుల మీద మాకు కోపం తప్పితే ఆనాడు ఆంధ్ర పాలకులు కాంట్రాక్టర్ల మీద కాదా, ఆంధ్ర వ్యక్తుల మీద కాదు, వ్యక్తులు కాదు, ఆంధ్ర వ్యక్తుల మీద కాదు, ఆంధ్ర వ్యక్తుల మీద కాదు, ఆంధ్ర పాలకుల మీద మా కోపం అని ఆనాడు మేము చెప్పినాం. బీజేపీ కూడా విమర్శిస్తాను కదా. నేను ఏమంటున్నా, టీడీపీ అయితే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే అంత ఘాటుగా కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఏమైనా పని ఉందా అండి? ఏం పని పాట లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడాలి. ప్రొద్దున పేపర్లలో పతాక శీర్షికలు రావాలి. మీ టీవీలు రోజు పొద్దు నుంచి రాత్రి దాకా రేవంత్ రెడ్డి అని బ్రేకింగ్లు నడిపించాలి. ఇదే ఆయన ఎజెండా. ఆ ఎజెండాలో భాగంగా ఏది పడుతుంది, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆయన మాట్లాడుతుంటే మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేస్తున్నారు. ఎట్లా పడితే అట్లా గొడవలు చేస్తే సభలో సస్పెండ్ చేయకుండా ఏం చేస్తారండి? గతంలో మమ్మల్ని సస్పెండ్ చేయలేదు. గతంలో టీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో చేసినంత పోలిస్తే అసలు అది లెక్కే కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చించడానికి అప్పటి ప్రభుత్వాలు సిద్ధంగా లేకుండే. ఇవాళ మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నాం కదా సార్. నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు, ఎన్ని గంటలు చర్చిస్తామంటే కూడా చర్చించకుండా గొడవలే చేస్తాము, ఏదో బెదిరిస్తాం ప్రభుత్వం. మీరు ఉండేది బుడ్డ 10 మంది, 5గురు, 2. మీరు 90 మంది, 15 మంది గెలిస్తే 12 మంది లాగేసుకున్నారు. ఉన్నది 2 కదండి. 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? వాళ్ళని ఎట్లా కలిపేసుకున్నారు? మీరు ఒక యువకుడు కదా, ఫిరాయింపులు ఇట్లాంటి జరిగినప్పుడు మీకేమి కోపం రాదా? వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయించుకొని టీడీఎల్పీ మొత్తం టీఆర్ఎస్ లో విలీనమైందండి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ ఏపీకి మాకు పోలిక పెట్టకండి ప్లీజ్. ఏపీ అది వేరు, మేము వేరు, తెలంగాణ. నేనేమంటున్నానంటే ఆయన ఆ రోజు చంద్రబాబు గారు సంతలో పశువులు కొంటున్నట్టుగా టీఆర్ఎస్ కొంటుంది అని అన్నాడా లేదా ఎమ్మెల్యేలని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి నన్ను మాట్లాడనీయకండి. నేనేమంటున్నానంటే ఆయన అన్నమాట వాస్తవం, ఆయన అన్నది వాస్తవం ఒప్పుకోండి. సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నారా? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నా ఆంధ్రలో? జగన్ పార్టీలకి అందరినీ తీసుకున్నాడు కదా, ఇచ్చిండు కదా, ఆయనకనే హక్కు ఎక్కడిది? నేను అదే అంటున్నాను. నేనేమంటే తర్వాత కదా ఇదేదో కరెక్ట్ లేని ఆయన వెళ్ళినట్టు. అందుకనే రాజకీయాల్లో ఉన్న వాళ్ళం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేనేమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్ గారు ఒక్కరే సిద్దిపేట నుంచి బయలుదేరండి. తర్వాత చాలామంది తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి చాలామంది టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి చేరిండు, పదవులు కూడా వదులుకొని వచ్చి చేరిండు. ఇవాళ తెలంగాణ రాజకీయ పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ నుంచి, బహుజన సమాజ్ పార్టీ నుంచి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి, టీడీపీ నుంచి వచ్చి చేరుతా ఉన్నారు. తప్పేముందండి? డెఫినెట్ గా స్పీకర్ దగ్గర రాజీనామాల అంశం పెండింగ్ లో ఉంది. స్పీకర్ దగ్గర అంశం పెండింగ్ లో ఉంది. స్పీకర్ అడగండి. మీరు స్పీకర్ కి ఆ విచక్షణ అధికారం ఉంది. ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో సరైన సమయంలో ఆలోచించి ఒకప్పుడు టీఆర్ఎస్ ధర్నాలు చేసిన పార్టీ ఈ రకంగా మాట్లాడద్దా? మా రాజీనామాలు ఆమోదించండి ధర్నాలు చేసిన పార్టీలో మీలాంటి యువనేతలు ఇటువంటి వాటిని తప్పు పట్టలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. నిస్సహాయం ఏం లేదు. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను, చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా. అంశం స్పీకర్ పరిధిలో ఉంది. స్పీకర్ కు ఆ విచక్షణ అధికారం ఉంది, వారు నిర్ణయం తీసుకుంటారు. రైట్. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, దళితులకు 3 ఎకరాలు, ఇవన్నీ ఎక్కడ చేయగలిగారని గట్టిగా అడుగుతున్నారు. నారాయణ గారు అయితే నా చెవికి వస్తావా, నా ముక్కు వస్తావా, నువ్వే ముక్కు కోసుకోవాల్సి వస్తుందని ఆయన నిన్న కూడా అంటున్నారు. ఆయనకి కోసుకోవడం అనే పదం చాలా ఇష్టం అనుకుంటాను నారాయణ గారికి. ఎంతసేపటికి ఆ మధ్య జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా టీఆర్ఎస్ సింగిల్గా అధికారంలోకి వస్తే నేను నా చెవి కోసుకుంటున్నారు. కేసీఆర్ గారు సభలో చెప్పారు సికింద్రాబాద్లో, నారాయణ గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాడు మీరు మాత్రం హైదరాబాద్లో ఉండకండి, ఎందుకంటే మీరు నా మిత్రుడు, చెవిలేని నారాయణ నేను చూడలేనని చెప్పారు. సో అన్నట్టు మేము గెలిచినాం. ఇవాళ కూడా మీరు గమనిస్తే కొమ్మినేని గారు, చాలామందికి దీంట్లో కొంత క్లారిటీ మిస్ అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కానీ, దళితులకు భూ పంపిణీ అంటే వ్యవసాయం మీద దళితుల కుటుంబాలకు 3 ఎకరాల భూమి, ఇవన్నీ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్. ఏదో ఒక సంవత్సరము, ఒక 6 నెలలు, ఒక 2 సంవత్సరాలు పెట్టి ఆపేసే ప్రోగ్రామ్స్ కాదు. ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ల్యాండ్ అవైలబిలిటీ ఉందో కొంటా ఉన్నాం, ఇస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం విషయంలో కూడా ఇప్పటికీ 1,000 పైచీలకు ఇళ్లకు టెండర్లు పిలిచినాము,
నిర్మాణ పనులు వేగవంతమైన రాబోయే రోజుల్లో మిగతా వాటిని కూడా వేగవంతం చేస్తుంది. దళితుడికి ముఖ్యమంత్రిని చేస్తానన్న వాగ్దానం ఒకటి ఉంది కదా ఆయన కేసీఆర్ గారు, లేదంటే మెడగోసుకుంటానని అన్నటువంటి ప్రకటన ఆయన ఎప్పటికీ ఆయన జీవిత చరిత్రలో అదొక అధ్యాయంగా ఉంటుంది అంటారా? ఎప్పటికీ అది అంటపడుతూనే ఉంటుంది. కొమ్మినేని గారు, నేను కూడా ఒక దళితుడిని కదా. ఇవాళ పార్టీలో ఉండే మాలాంటి దళితులమంతా మేము కేసీఆర్ గారికి చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం, మీరే ఉండండి. మీరు ఉండడం ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చాలా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదండి 2014. అదేవిధంగా 107 సభల్లో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదండి, మేము కూడా చెప్పలే. మేమేమన్నాం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే క్రమంలో మేము సీఎం గారితో చెప్పినాం, మీరే ఉండాలి. ఆంధ్రప్రదేశ్తో సమస్యలు ఉన్నాయి, ఢిల్లీతో సమస్యలు ఉన్నాయి, ఇంకా అనేక రకాలైనటువంటి జటిలమైన సమస్యలు ఉన్నాయి. తెలంగాణ సంపూర్ణ కళ సాకారం కావాలంటే ఖచ్చితంగా మీరే ఉండాలని పార్టీలో ఉన్న దళితుల మొత్తం మేమే చెప్పినాం, మేమే ఉండమనం. నేను ఆన్ రికార్డ్ ఓపెన్గా చెప్తా ఉన్నా, తప్పేందండి? ఇవాళ కేసీఆర్ గారు హీఈస్ ప్రూవెన్ మ్యాన్. రైట్. అయితే సచివాలయానికి వెళ్ళరు కదా, అది వేరే విషయం అండి. మీకు సచివాలయానికి వెళ్ళకున్నా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి కదా రాష్ట్రంలో. నేను చాలా మంది ముఖ్యమంత్రిని చూశాను, ఎవరు అట్లా సచివాలయానికి వెళ్ళడానికి ఇష్టపడకుండా వాస్తు పేరు మీద ఇంకో పేరు మీద ఎందుకు అంత నమ్మకాలు? మీరు రాష్ట్రంలో కొమ్మినేని గారు, ఇప్పుడు మీ వయసు దగ్గర 60 సంవత్సరాల దగ్గర వచ్చి ఉంటుంది. రాష్ట్రంలో మీరు చాలా మంది నాయకులను చూసుంటారు, తెలంగాణ అన్నోళ్ళను. మరి కేసీఆర్ తెలంగాణ ఎందుకు తెచ్చారండి? అదే తేడా. అంటే వేరుగా నేను చెప్తున్నా, అంటే మీరు కేసీఆర్ గారిని ఇంకెవరితో కంపేర్ చేయొద్దండి. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు సచివాలయానికి వెళ్ళకున్నా అన్ని రివ్యూస్ అటెండ్ అవుతూ ఉన్నారు, ప్రగతి భవన్లో జనహితలు అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు. రాష్ట్రంలో పాలన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరిపాలన అద్భుతంగా కొనసాగుతూ ఉంది. ఇంకేం కావాలి? ఇక్కడ కేసీఆర్ పాలన, అక్కడ చంద్రబాబు గారి పాలన, కేసీఆర్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి ఎట్లా మీరు పోలిక పొంతన అసలు ఏం లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. 1000% చాలా చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎట్లా ఉదాహరణ చెప్పండి. మీకు ఒక్కొక్క స్కీమ్ నేను చెప్తాను, మీరు సమయం ఇస్తే. ఇక్కడ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం జరుగుతూ ఉంది, అక్కడ లేదు. ఏపీలో లేదు. ఇక్కడ టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, అక్కడ లేదు. ఇక మిగతా విషయాల జోలికి నేను పొలిటికల్ కామెంట్స్ నేను మిగతా విషయాలు నేనేం మాట్లాడాను కానీ, సరే ఈ మధ్య మాకీ సంస్థ వాళ్ళు ఏదేదో అన్నారు, ఆ విషయాల జోలికి నేనేం పోను. చెత్త పాలన అన్నారు, ఏదేదో ఆరోపణలు చేసినారు. సరే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎట్లా నడుపుకుంటారు కానీ నేను అనేది ఏంటంటే సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ మా ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్, మా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంటు తెలంగాణను దేశంలో గొప్పగా తీసుకొని పోతుంది. కానీ చంద్రబాబు గారు కేసీఆర్ గారి కంటే సీనియర్ కదా. సీనియారిటీ జూనియారిటీ కాదండి, సిన్సియారిటీ ముఖ్యం. ఇవాళ మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణను గొప్ప అభివృద్ధి చేయాలనే సిన్సియారిటీ ఉంది, వారు చేస్తూ ఉన్నారు. మరి అక్కడ లేదంటారా? అంటే అక్కడ నిజంగా అదే ఉంటే మరి మాకు ఇలాంటి సంస్థలు ఎందుకు ఇట్లా మాట్లాడతాయి? ఇంకా వేరే రకమైనటువంటి ఆరోపణలు ఎందుకు వస్తాయి? ఆ ఇసుక దంద ఏందండి, అదంతా ఏంది? ఇక్కడ లేదండి తెలంగాణ. మీరు ఒకటి గమనించాలి, ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు తెలంగాణ పాత 10 జిల్లాల్లో ఇసుక మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 22 లక్షలు, ఇవాళ 432 కోట్లు. అది మా కమిట్మెంట్. ఒక్కటి చాలదా ఉదాహరణ? అక్కడ ఇసుక మాఫియా బాగా జరుగుతుందని రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం, టీవీలలో చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి, జనాలు చచ్చిపోతూనే ఉన్నారు. ప్రజలు టీవీల్లో అధికార పార్టీ నాయకులను తిడుతూనే ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇమీడియట్గా రాజధాని నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదో నాకు ఇప్పటికీ అర్థం కాని సమస్య అది. మరి ఎందుకు ప్రారంభించలేదో ఏందో నిజంగానే. ఇప్పటికీ ఖర్చు కూడా పెట్టారు, బోలెడు ఖర్చు. అప్పుడే ప్రారంభించుంటే దానికి ఇప్పటికీ ఒక రూపం వచ్చి ఉండేది. కొంత దానికి అక్కడ సడన్ గా ఆయన వెళ్ళిపోవడానికి ఓటుకు కేసు సంబంధం ఉందని అందరూ ఏం లేదండి. జనరల్ గా ఇప్పుడు మేము తెలంగాణ కొమ్మినేని గారు, మేము తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు బొంబాయిలో ఉండి ఇక్కడ పరిపాలన కొనసాగిస్తా అంటే ఎంత చెండాలంగా ఉంటుందో. చంద్రబాబు వేరు, ఇది వేరు, ఆ పరిస్థితి వేరు, ఈ పరిస్థితి వేరు. 10 ఏళ్ళు రాజధానిగా ఓటుకు నోటు కేసులో చివరికి చంద్రబాబు గారు కేసీఆర్ గారిని మేనేజ్ చేయగలిగారా, భయపెట్టగలిగారా? ఎక్కడ కేసీఆర్ గారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? ఇప్పుడు కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు భయపెట్టే వారే అయితే 2001లో కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రారండి, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు వారు ఎవరికి భయపడే రకం కాదు, జగముండి వారు ఎవరికి భయపడే రకం కాదు. వారిని భయపెట్టే శక్తి ఇంకా ఎవరికి లేదు అని నేను చాలా బలంగా నమ్ముతున్నా. నేను అనుకోవడం ఓటుకు నోటు సంబంధించి ఆ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మరి ఏమనిపించిందో ఏందో,
మాకైతే సంబంధం లేని మీరు విషయం. మీరు ఆ విషయంలో బయటపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీ జోలికి మీరు రావన్నారు, కాంప్రమైజ్ ఏమన్నా వర్కౌట్ అయిందా? ఇప్పుడు కేసుల విషయంలో పై చేయడం కింది చేయడం ఉండదండి. ఆ కేసుకు సంబంధించినటువంటి అంశం అంతా కోర్టులో ఉంది. దాంట్లో బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అన్నారు కదా కేసీఆర్ గారు. డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళని ఎవరు రక్షిస్తారండి? ఇప్పటికి కూడా అది చెప్తున్నాను, తప్పు చేసిన వాళ్ళని ఎవరు రక్షించలేరు. తప్పు చేసినట్ట చేయనట్ట కోర్టు తేల్చుతుంది. అక్కడే తెలియదు అంటే మరి తేలకు ముందే బ్రహ్మదేవుడు అని ఎట్లా అన్నారు కేసీఆర్ గారు? తప్పు చేసిన వాళ్ళని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అన్నారు. తప్పు ఈ పదాలు మీరు తెలివిగా కలుపుతున్నారు. చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా అదే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని చెప్తా ఉన్నాం కదా. చేస్తే అనే పదం మీరు వాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు కదా. అట్లా కాదు కదా. కానీ బ్రహ్మదేవుడిగా చంద్రబాబు కేసీఆర్ మారారని, సెంట్రల్ వాళ్ళు రాజీ చేశారని, గవర్నర్ గారు ఏదో పాత్ర వహించారని అంటారు. లేదండి. చంద్రబాబు గారు కేసీఆర్ గారు రెండు చోట్ల కూడా విపక్షాలు వారి మీద విమర్శలు చేస్తున్నాయి. ఏమనంటే ఇద్దరు అబద్ధాలు చెబుతున్నారు, మోసాలు చేస్తున్నారు. ఎవరు ఎక్కువ అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు ఎక్కువ మోసాలు చేస్తున్నారు? నిజంగానే కొమ్మినేని గారు, మేము అబద్ధాలు చెప్తే మోసాలు చెప్తే నడిచే కాలమా అండి? వినే ప్రజలా అండి? నిజంగానే మేము అట్లా చేస్తే హైదరాబాద్లో 100 సీట్లు గెలుస్తామా? 99 సీట్లు. ఖమ్మం కార్పొరేషన్ గెలుస్తామా? పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు గారు గెలుస్తారా? నారాయణఖేడ్లో మేము గెలుస్తామా? సో నేను అనేది ఏంటంటే వరంగల్ ఉప ఎన్నిక, మెదక్ ఉప ఎన్నిక, చాలా ఎలక్షన్స్లో మేము గెలిచినాం కదా. డెమోక్రసీలో పబ్లిక్ మ్యాండేటే అంతిమం కదా. నిజంగానే మేము తప్పులు చేస్తే, అబద్ధాలు చెప్తే, మేము ఇంకో రకంగా ప్రవర్తిస్తే ప్రజలు మాకు ఓట్లేయరు. 2019లో టీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి మేము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ బీజేపీలు పోటీ పడుతున్నాయి. మీరేమంటారు? సహజంగానే ఏ పార్టీ అయినా మేము అధికారంలోకి రామని ఎవరు చెప్పరు. అధికారంలోకి వస్తామని చెప్తేనే అంతో ఇంతో వాళ్ళ వెనక కార్యకర్తలు ఉంటారు, కొంతమంది ఉంటారు అని అనుకుంటారు. సో అంతే తప్ప నిజంగా అధికారంలోకి వచ్చే అమిత్ షా గారు ఇక్కడ మకాం చేయబోతున్నారంట, తెలంగాణలో పట్టు పడతారంట కదా. ఎవరు వచ్చినా ఏం పట్టుబట్టినా ఏం కాదండి. కేంద్రంతో కాస్త జాగ్రత్తగానే డీల్ చేస్తున్నారు కదా, ఎక్కడ వ్యతిరేకం లేకుండా చేస్తున్నారు కదా. అయినా కూడా బీజేపీ ఎందుకు ఇక్కడ లోకల్ బీజేపీ లీడర్లు బాగా గట్టిగానే విమర్శిస్తుంటారు. వాళ్ళ రాజకీయ పార్టీలుగా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి, దానికి మాకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చేసరికి ఇది గవర్నమెంట్ అఫైర్ అండి. గవర్నమెంట్ అఫైర్లో డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం చేసే మంచి పని అంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎక్కడైనా మాకు అన్యాయం జరిగిందంటే డెఫినెట్గా మేము గట్టిగా మాట్లాడతాం. కూడా ఇక్కడ టీఆర్ఎస్ని భయపెడుతూ ఉంటుంది, కొంత లొంగ తీసుకుంటుందని ఒక టాక్ ఒకటి ఉంటుంది. అట్లా ఏం లేదు. లొంగ తీసుకోవడాలు, భయపెట్టడాలు ఏముంటాయండి? దిస్ ఈజ్ ఫెడరల్ కంట్రీ. ఈ ఫెడరల్ కంట్రీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిమెలిసి పనిచేయాల్సిందే. కేసీఆర్ గారి మీద ఇంకో విమర్శ వచ్చింది ఈ మధ్యకాలంలో. అంబేద్కర్ జయంతి, అట్లాగే జగజీవన్ రామ్ జయంతి, ఇటువంటి వాటికి హాజరు కాకపోవటం, ఇది కాస్త కొంత కొన్ని వర్గాలను చిన్నచూపు చూడటమే అనే విమర్శ ఒకటి వచ్చింది. లేదండి, ఇప్పుడు కేసీఆర్ గారికి హెల్త్ బాగాలేదు. భద్రాద్రి సీతారాముల కళ్యాణము, అంబేద్కర్ జయంతి, జగజీవన్ రామ్ జయంతి, ఇవన్నీ 3 ఒకటేసారి వచ్చినాయి. అటు భద్రాద్రికి వెళ్ళలేరు వారు రాముల వారి కళ్యాణానికి, ప్లస్ ఈ రెండింటికి కూడా అటెండ్ కాలేరు. అంతే, దాంట్లో ఏం లేదు. కానీ మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా చాలా తీవ్రంగా. మీరు ఒకటి గమనించాలి, ఇవాళ 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని మేము పెడతా ఉన్నాం. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు పెంచినాం. పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ విద్యాసంస్థలు 504 రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు మీరు చూస్తూ ఉన్నారు. హాస్టళ్లలో, స్కూళ్ళలో సన్నబియ్యం పెడతా ఉన్నాం. ఇవన్నీ ఏ వర్గాల కోసం చేస్తూ ఉన్నామో ఒకసారి అందరూ ఆలోచిస్తే అర్థమైతే. రెండోది ఇంపార్టెంట్, నేను రెసిడెన్షియల్ విద్యాసంస్థలో చదువుకున్నా. చొప్పదండ అసెంబ్లీ నియోజకవర్గంలో రుక్మాపూర్లో చదువుకున్నాను. నేను 8 సంవత్సరాలు చదువుకున్నా. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మా మీద ఒక స్టూడెంట్ మీద పెట్టిన ఖర్చు 25,000 అయితే, ఇవాళ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఒక స్టూడెంట్ మీద పెడుతున్నటువంటి ఖర్చు 1,25,000, 5 రేట్లు పెంచినాం. అంటే ఏ వర్గాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కానీ దళితుల పట్ల వివక్ష కొనసాగుతుందని మీరే జెడ్పీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నేను అట్లా కలెక్టర్ మీద కోపము, ఆవేదన. నేను అన్నది ఏంటంటే, ఆనాడు ప్రోటోకాల్ విషయంలో అప్పటి అధికారులు కానీ వీళ్ళెవరు కూడా సరిగ్గా స్పందిస్తలేరు అనే విషయంలో నేను కొంత సీరియస్గా మాట్లాడినమాట వాస్తవం. కానీ ఎక్కడ నా నోటి నుండి మీరు యూట్యూబ్లో ఆ వీడియో ఉంటుంది చూడండి, దళిత్ అన్న పదం కూడా వాడలేదు నేను. మీ పట్ల వివక్ష చూపుతున్నారు. నా పట్ల, మీ పట్ల అంటే ఆటోమేటిక్గా అట్లా కూడా అర్థం వస్తుందిగా. ఎట్లా? అదే ఒక దళిత నేతను కూడా పట్టించుకోవట్లేదా అనేటువంటి వ్యాఖ్య వస్తుంది. నేను అందరికీ ఎంపీని, నాకు అన్ని వర్గాల ప్రజలు ఓట్లేసారు. కొమ్మినేని గారు మీకు కూడా చెప్పాలి, నాకు ఈ కులము మతం ఈ ఫీలింగ్స్ లేవండి. నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో ఫోర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు నాతో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నాకు నమ్మకంగా కానీ నా వెనకాల నడిచినటువంటి వాళ్ళు కానీ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. సో నేను చాలా బలంగా నమ్మేది ఏంటంటే, అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్తారు, కుల పునాదుల మీద నీతిని కానీ జాతిని కానీ నిర్మించలేమని చెప్తారు. సో నేను దాన్ని చాలా బలంగా నమ్ముతా. నేను అంబేద్కరిస్ట్నైనా కూడా, అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం ముందుకు పోయేటటువంటి వ్యక్తినైనా, అంబేద్కర్ గారు కూడా ఏనాడు ఇతర కులాన్ని తిట్టమని, ఇతర కులాన్ని నిందించమని, ఇతర కులాలను ఐసోలేట్ చేయమని, వాళ్ళని హర్ట్ చేయమని ఎక్కడ చెప్పలే.
ఇవాళ నేను నా పార్లమెంటు మొట్టమొదటి ప్రసంగంలో నేను చెప్పిన అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల నేను చదువుకున్న ఈడిదాకా వచ్చిన, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశం వల్ల ఎంపీనైనా నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఓట్ల దయతో నేను ఇవాళ పార్లమెంట్లో టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో అడుగుపెట్టి మాట్లాడుతున్నా అని చెప్పిన నేను. సుమన్ గారి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. కోదండరామ్ గారి మీద మీకు ఎందుకు అంత కోపం? చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలం. కుటుంబానికి ఎన్ని పదవులు ఇచ్చారు, ఎన్ని విమర్శలు వస్తున్నాయి కదా. కవిత గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ప్రజలంతా ఓట్లేసి గెలిపించి వాళ్ళని ప్రజాప్రతినిధులను చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు కష్టపడుతున్నా కూడా వాళ్ళకు కూడా సామాజిక వర్గం అంటగడతారా? ఒక ప్రధాన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగతా వర్గాలన్నీ జమేస్తున్నారు, కూడగట్టి ఒక కూటమిలాగా తయారు చేసి ఓట్ బ్యాంక్ని తయారు చేస్తున్నారని ఒక వ్యాఖ్య అంత కోపం చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలం. అంటే కోదండరామ్ గారు వ్యవహార శైలి చాలా తేడాగా ఉంది. మొదటి నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడం. అంటే నేను అనడం ఏంటంటే తెలంగాణ సమాజం యొక్క గొప్ప నిర్మాణాన్ని, తెలంగాణ సమాజం యొక్క గొప్ప భవిష్యత్తును కోరుకున్నటువంటి వ్యక్తులు, బంగారు తెలంగాణను కోరుకునేటటువంటి వ్యక్తులు అయితే డెఫినెట్గా ప్రభుత్వం యొక్క కాలాల్లో కట్టబెట్టేటట్టుగా, వేరే వాళ్లకు సహకరించేటట్టుగా పనిచేయరు. ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు ఇస్తారు, ప్రభుత్వంతో మంచి పనులు చేపించే ప్రయత్నం చేస్తారు తప్ప కోదండరామ్ గారు మాట్లాడే ప్రతి మాట చూడండి ఒక రాజకీయపరమైన ఎజెండా, దాని వెనుక చాలా స్పష్టంగా కొంతకాలం పాటు ఓపిక చూశారు కానీ తర్వాత రోజుల్లోంచే కదా మీరు మరీ దూరం చేసుకున్నట్లు. ఎక్కడ తేడా వచ్చింది కేసీఆర్ గారికి కోదండరామ్ గారికి? ఎక్కడ లేదండి. ఎక్కడ తేడా వచ్చింది? చాలా మందికి తెలియదు. టాకింగ్ టర్మ్స్ కూడా లేకుండా పోవటం. చాలా మంది ఇప్పుడు ఉద్యమాలు ఇద్దరు కలిసి పని చేశారు కదా. లేదండి, ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ చాలా క్లియర్గా. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థుల్ని కేసీఆర్ గారు తయారు చేశారు. దాంట్లో నేను ఒక్కడిని, బాలకృష్ణ. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది మేధావుల్ని, తెలంగాణ విద్యావంతుల్ని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొచ్చారు కేసీఆర్. అందులో కోదండరామ్ గారు కూడా ఒకరు. నిజంగా కేసీఆర్ గారు కోదండరామ్ గారిని జేఏసీ చైర్మన్ చేసేంత వరకు వారు ఎంతమందికి తెలుసండి ఈ రాష్ట్రంలో? ఇది మనం మర్చిపోద్దు. ఒకటి. రెండోది, వారు మొదటి నుండి జేఏసీ చైర్మన్ అయినప్పటి నుండి వారి వ్యవహార శైలిలో కొంత మార్పు వచ్చింది. చివరికి వారు ఎంత దూరం పోయినంటే కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మారిపోయినారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయినారు. వారి మనుషులకు ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకున్నారు. అంతేకాదు, చాలా మందికి ఇప్పించారు. ఓకే. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ గారికి ఇప్పించినారు. అన్నాడు జేఎస్లో వారితో పనిచేసినటువంటి కత్తి వెంకటస్వామి గారికి నర్సంపేటలో ఇప్పించినారు. ఇప్పించాలి, ఇంకా చాలా మందికి ఇప్పించినారు. మాతో డీలింక్ అయిపోయినారు, ఎన్నికల ముందే డీలింక్ అయిపోయినారు. ఇంకొక విషయం చెప్పాలి, వారు చాలామందికి ఎన్నికల్లో ప్రచారం చేసినారు. ఇన్ఫ్యాక్ట్ గజ్వేల్కి వచ్చి కేసీఆర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో విలేకరులు మైకులు పెట్టి ఎవరికి ఓటేయమంటారు ప్రజలు అని అడిగితే మరి ఒక ఉద్యమ సహచరుడిగా, ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ని గెలిపించాలనాలి కదా. ఆనాడు కోదండరామ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారికి వేసుకోవచ్చు, అది ప్రజల ఇష్టం, ప్రజాభిష్టం అని చెప్పి నీతి వాక్యాలు కొన్ని వచనాలు చెప్పిపోయినారు, ప్రవచించిపోయినారు వారు. అంటే దాన్ని బట్టి వారి వైఖరి ఏందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా గుర్తు చేయాలి, చాలామంది వాళ్ళ కోదండరామ్ గారిని మీరు దూరం చేసిన, మేము దూరం చేసుకోలేదు, వారే దూరం అయిపోయారు, ఎన్నికలకు ముందే దూరం అయిపోయారు. కనీసం ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఎంతోమంది వచ్చి వారికి శుభాకాంక్షలు చెప్పారు కలిసి, కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పే సంస్కారం కూడా కోదండరామ్ గారికి లేదు. క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి ఆయన కూడా పిలిచినట్లేదుగా, లాస్ట్ మినిట్ లేదో పిలిచినట్టున్నారు. లేదని పిలిచింది, ప్రభుత్వం పిలిచింది, అందరికీ ఇన్విటేషన్స్ పంపినట్టు వారికి కూడా పంపింది, అట్లేం లేదు. నేను అనడం ఏంటంటే వారు దాన్ని మిస్ అయినరు. కానీ ఇప్పుడు ఏంటి, ఆయన రాజకీయ పార్టీ పెడితే ఏమన్నా ఎట్లా ఉంటుంది? ఈ దేశంలో అందరికీ స్వాతంత్రం ఉంది, ఎవరైనా పార్టీ పెట్టుకోవాలి. అంటే మీకు గట్టి మొత్తం అన్ని శక్తుల్ని కలిపే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్ ఇంకెవరెవరో కలిసి ఒక గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా వస్తున్నట్లుగా పేపర్లో. కోదండరామ్ ఆ శక్తులకి ఏమైనా చోదక శక్తి అవుతారా? నేను అనుకోవడం ఏంటంటే ఎవరు కలిసినా, ఎంతమంది కలిసినా, ఎన్ని పార్టీలు కలిసినా ఏమి కాదనేది నా బలమైన నమ్మకం. ఎందుకంటే నేను ఇది అతి విశ్వాసంతో చెప్తా, ఆత్మవిశ్వాసంతో చెప్తాను. నిర్ణయాలు తీసుకుంటాను. ఏదో వస్తున్నట్టుంది, వస్తుందని అంటున్నారే. సామాజిక వర్గాల పరంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నేతల సామాజిక వర్గానికి, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నేతల సామాజిక వర్గాలకి మధ్య ఒక రకమైనటువంటి పోటాపోటీ వాతావరణం వచ్చి అది కొత్త ఈక్వేషన్స్ దారి తీయొచ్చని ఒక టాక్ ఉంది. అసలు కేసీఆర్ గారికి సామాజిక వర్గం అంటగట్టడం అంటేనే అది పిచ్చితనం, మూర్ఖత్వం అండి. కేసీఆర్ గారికి కులం, మతం ఉంటుందండి. కేసీఆర్ గారు తెలంగాణ జాతి మొత్తానికి నాయకుడు, తెలంగాణ ప్రజలందరికీ నాయకుడు, తెలంగాణ ఉద్యమ జెండాను ఢిల్లీ దాకా మోసుకొని పోయి అందరినీ కన్విన్స్ చేసి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సామాజిక వర్గాన్ని, కులాన్ని అంటగట్టడం అంటేనే సంకుచితం, మూర్ఖత్వం, అది మన దౌర్భాగ్యం అనుకోవాలి. కానీ ఒకే వర్గానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఇచ్చారు, వారి కుటుంబానికి ఎన్ని పదవులు ఇచ్చారు, ఎన్ని విమర్శలు వస్తున్నాయి కదా. కొమ్మినేని గారు, నేను ప్రశ్న అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. ఈ షోలో
మరి కవిత గారు ఉద్యమం చేసినప్పుడు మీరు ఒకే కుటుంబం మీ ఇంట్లోకి వెళ్ళి ఒకరు ఉద్యమం చేయండి అనలే. కేటీఆర్ గారు ఉద్యమంలో, హరీష్ రావు గారు ఉద్యమంలో ఉన్నప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి ఒక కేసీఆర్ గారు ఉంటే చాలు ఉద్యమంలో. అంటే వీళ్ళకు ప్రజలు ఓట్లేసి గెలిపించిందండి. ప్రజాభిష్టం మేరకు వాళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యారు. నేను అనడం ఏంటంటే, నేను అనడం కాదండి. ఇప్పుడు కొమ్మినేని గారు కవిత గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ప్రజలంతా ఓట్లేసి గెలిపించి వాళ్ళని ప్రజాప్రతినిధులను చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు కష్టపడుతున్నా కూడా ఇక వాళ్ళకు కూడా సామాజిక వర్గం అంట కడతారా? ఇది ఎక్కడ పద్ధతి అండి? వాళ్ళని కూడా ఒక కుటుంబం అంటారా? ఉద్యమం చేసినాడేమో మీకు కుటుంబం గుర్తుకు రాదు, ఇవాళ ప్రభుత్వం వచ్చినాక కుటుంబాలు గుర్తుకొస్తాయి అందరికీ. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏందండి? నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. వాళ్ళు చేసిన పని మనం చేయొచ్చా? ఒకే కుటుంబానికి అన్ని పదవులు ఇది ఆ కుటుంబాలకు ఈ కుటుంబాలకు తేడా ఉంది. ఇది ఉద్యమ కుటుంబం. మేము రైలు రోకో చేస్తే మాత్రం రైలు రోకో చేసిండ్రు, మేము రోడ్ల మీద వంట వార్పులు చేస్తే మాత్రం వంట వార్పులు, మేము దెబ్బలు తింటే వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. మరి పోలీస్ దెబ్బలు తిన్నాడు, మీ కుటుంబాలకు వెళ్ళి ఒక్కరే తినాలి, మీరు అందరు ఎందుకు దెబ్బలు తింటున్నారులే? నిరాహార దీక్షలు చేసినాడు, మీ కుటుంబంలో ఒక్కరు చేస్తే వాళ్ళు అందరూ ఎందుకు చేస్తున్నారులే? వాళ్ళు పిల్లల్ని పాపాలను ఇళ్ళల్లో ఇడిచిపెట్టి రోజుల తరబడి తెలంగాణ పల్లెలో తిరుగుతున్నప్పుడు మీ ఇంట్లో ఒక్కరు తిరిగితే చాలు, మీరందరూ ఎందుకు తిరుగుతున్నారులే? రైట్. ఇక మీ వ్యక్తిగత జీవితం, మీ బాల్యం, మీ దీని గురించి చెప్పండి. అంటే మాది రేగుంట, మెట్పల్లి పక్కన రేగుంట. మా నాన్నగారు, మా తాతగారు మొదటి నుంచి, మా తాత బొంబాయిలో కార్మిక నాయకుడు. మా తాత రాజకీయ నేపథ్యం ఉంది, అంటే కొంత అది ఉంది. మా నాన్న కూడా మొదటి నుండి రాజకీయ నాయకుడే. మా మేజర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా మొదటి నుండి టీఆర్ఎస్ పార్టీలో చాలా సీరియస్గా పనిచేసేటటువంటి వ్యక్తి, చాలా విస్తృత సంబంధాలు కలిగి ఉండేటటువంటి వ్యక్తి. నా విద్యాభ్యాసం అంతా రెసిడెన్షియల్ విద్యా సంస్థలో జరిగింది. కొన్ని రోజుల పాటు సారంగపూర్ మండలం, జగిత్యాల పక్కన పెంబట్లలో, దాని తర్వాత రుక్మాపూర్ చొప్పదండి మండలంలో. దాని తదనంతరం డిగ్రీ నేను BA గౌడ్ డిగ్రీ కాలేజ్ కోరుట్లలో చేసిన. దాని తర్వాత MA ఇంగ్లీష్కు నేను యూనివర్సిటీకి వచ్చిన. దాని తర్వాత MPhil లింగ్విస్టిక్స్ చేసిన, అది డిస్కంటిన్యూ చేసిన. PhD ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్లో నౌ ఐఎమ్ పర్సూయింగ్ PhD. ఉస్మానియా స్టూడెంట్ నేను. ఐ హావ్ టు సబ్మిట్ మై PhD థీసిస్ అండి. ఆల్రెడీ ఫస్ట్ ప్రీ సబ్మిషన్ సెమినార్. సో నేను నాది లవ్ మ్యారేజ్. మిస్సెస్ టీ న్యూస్లో న్యూస్ రీడర్గా చేస్తుండే, న్యూస్ ప్రెజెంటర్గా. నేను ఎక్కువ తెలంగాణ భవన్లో ఉంటుంటే, టీ న్యూస్ ఛానల్ కూడా తెలంగాణ భవన్లోనే ఉంటుండే. సో అట్లా అనుకోకుండా ఇక మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను కరీంనగర్లో అయింది. కేసీఆర్ గారు చాలామంది పెద్దలు వచ్చిండ్రు. సో నాకు ఒక బాబు, సుహాన్. ఓకే, వెరీ గుడ్. అయితే మీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా సరే ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు, లేదా ఈ విద్యార్థి కేసులు వీటిలో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది, ఇసుగా అనిపించేదా? అంటే చాలా అనిపించేది. మూమెంట్లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష తర్వాత నేను ఒక 1.5 year మా ఊరు వెళ్ళలే. అప్పుడు నా మీద బాగా కేసులు పెట్టిర్రు. ఈ పంజగుట్ట ప్రాంతంలో విధ్వంసం అంతా అది. తర్వాత యూనివర్సిటీ తార్నాక వైపు, హబ్సిగూడ వైపు, ఇటు విద్యానగర్ వైపు ఆ విధ్వంసాల్లో ఎక్కువ కేసులు పెట్టిర్రు నా మీద. సో అప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 year నేను ఊరు వెళ్ళలే. ఒకటి. రెండోది, నాకు పెళ్ళైన కొత్తలో ఒకరోజు ఒక పెద్ద ప్రోగ్రాం చేసినాం అమరవీరుల స్తూపం దగ్గర. నన్ను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు, వదులుతలేరు. అప్పటికే కొత్తగా పెళ్ళయింది, మళ్ళీ 10 రోజులు జైలుకు పంపిస్తారేమో అని చెప్పి ఆ రోజు కూడా కొంత బాధపడ్డా. పెళ్ళైన కొత్తలో కూడా కొంత బాధపడ్డా. అదే కాకుండా ఇప్పుడు MP అయిన తర్వాత కానీ ఇదంతా కూడా కొంత ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితి. GHMC ఎన్నికల్లోనైతే ఉదయం 6-7 నుంచి లేచి నేను ఇంట్లో నుండి బయటకు వస్తే రాత్రి 12కి ఇంటికి పోయేవాడిని 20 రోజుల పాటు. నా కొడుకు నన్ను చూడలే. నేను ఉదయం ఇంట్లో నుంచి వస్తుంటే నా కొడుకు పడుకొని ఉండేవాడు, నేను రాత్రి ఇంటికి పోయేసరికి పడుకొని ఉండేవాడు. ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు నాకు 34 అండి. అంటే 30 ఏళ్ల వయసులో మీరు MP అయ్యారు. ఊహించారు ఎప్పుడు జీవితంలో ఈ పరిణామక్రమం సంభవిస్తుంటే? నేను ఎప్పుడు ఊహించలేదు నిజానికి కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను ఉద్యమంలో ఉన్న, రాష్ట్రం వస్తే చాలు మనం కూడా మంచిగా ఉంటుంది అనే దాంతోనే పార్టిసిపేట్ అయినా తప్పితే ఎంతసేపటికి ఎమ్మెల్యేను ఎంపీను అసలు ఇంత దూరం ఊహించలే. మీ హాబీలు ఏంటి? హాబీలు నాకు ప్రధానంగా క్రికెట్ ఆడడం బాగా ఇష్టం. నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ నుండి, క్రికెట్ కూడా కాలేజీలో మంచి ప్లేయర్ నుండి. సో నాకు చిన్నప్పటి నుండి నేను 100 meters స్ప్రింట్లో ఫస్ట్ ప్రైజ్ నాదే, గోల్డ్ మెడల్ నాదే ఎప్పుడైనా. 5th class నుంచి PG వరకు కూడా నావే మెడల్స్. ఇంట్లో చాలా ప్రైజులు కూడా ఉంటాయి. సో అది నాకు ఈ స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్. తదనంతరం నేను కొంత ఎక్కువ చదువుతానండి పుస్తకాలు. ఇంకా మీ చిన్న వయసు అయినప్పుడు కూడా, ఈ చిన్న వయసులో కూడా మీకు ఒక సంతోషకరమైన సందర్భం అనిపిస్తుంది. ఏది మీకు బాగా సంతోషకరమైన సందర్భం అనిపించి ఉంటుంది ఈ వయసులో? నాకు గొప్పగా అనిపించింది ఎప్పుడంటే, కేసీఆర్ గారు నన్ను రాష్ట్రపతి గారి దగ్గరికి తీసుకెళ్ళారు ఫస్ట్ టైం. రాష్ట్రపతి భవన్కి పోయినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే నేను ఎప్పుడప్పుడు తెలంగాణ రాలే,
నేను ఇంకా ఎంపీని కాలే. తెలంగాణ రాకముందు ఒకసారి రాష్ట్రపతి గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా రాష్ట్రపతి భవన్లో పోయి. సో నేను ఒక మామూలు రేగుంట గ్రామంలో ఒక మిడిల్ క్లాస్ దళిత్ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి వ్యక్తిని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఫస్ట్ మ్యాన్ ఆఫ్ దిస్ కంట్రీ, దట్టు ఒక గొప్ప మూవ్మెంట్ లీడరు. ఆ ఉద్యమ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారా అప్పుడు? లేరు. దాని తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి అయినాక ఒకసారి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలోనే వారికి రిప్రజెంటేషన్ బాధపడ్డ సందర్భం, బాగా బాధపడ్డ సందర్భం ఏంటంటే వరంగల్లో మేము మహాగర్జన అని పెట్టింది పార్టీ. ఉద్యమ సందర్భంలో 20-30 లక్షల మందితో పెట్టింది. ఆ టైంలో నేను 35 రోజుల పాటు చిర్లపల్లి జైల్లో ఉన్నా. ఆ సభ మిస్ అయినా. అంటే అంత పెద్ద సభ ఇక పెట్టరు, నాకు తెలిసి ఇక పెట్టరు, అది కాదు. సో ఆ సభ మిస్ అయినని నేను ఆ రోజు కొంత కన్నీళ్ళు వచ్చినాయి నాకు. కొంచెం ఇబ్బంది పడ్డా. ఇక మీ వ్యక్తిగతంగా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంత కేసీఆర్ గారికి వదిలేస్తే నేను ఏం ఆలోచించాను, కేసీఆర్ గారు చూసుకుంటారు. అది తెలంగాణ భవిష్యత్తు ఏ రకంగా ఉండదు? చాలా అద్భుతంగా ఉంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ జరుగుతున్నటువంటి పనులు. నేను అయితే దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాను కాబట్టి సంక్షేమ రంగానికి 42,000 కోట్లు పెట్టడం ఆషమాషి విషయం కాదు. నేను మిగతా రాష్ట్రాల బడ్జెట్లు కూడా చూస్తున్నా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూస్తూ ఉన్నా. అంత అద్భుతంగా కేసీఆర్ గారు, ముఖ్యంగా కేసీఆర్ గారు ఆలోచన విధానం ఏంటంటే ప్రోపూర్, అది చాలా స్పష్టంగా మాకు కనబడుతుందండి. ఈ తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు 90% ఉన్నారు. ఈ వర్గాలన్నీ వెనుకబడి ఉన్నాయి. ఈ వర్గాల అభ్యున్నతి కోసం, అప్లిఫ్ట్మెంట్ కోసం కష్టపడాలి, వాళ్ళకి ఇంకా అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకురావాలనేటటువంటి కేసీఆర్ గారి ఆలోచన స్పష్టంగా అన్ని పథకాలు. అంటే ఇక్కడ ఒక చిన్న కామెంట్ ఉంటుంది, ఒక ప్రధాన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగతా వర్గాలన్నీ జమేస్తున్నారు, కూడగట్టి ఒక కూటమిలాగా తయారు చేసి ఓట్ బ్యాంక్ని తయారు చేస్తున్నారని ఒక వ్యాఖ్య ఉంది. ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి పనిని ఓట్ల కోణంలో, సీట్ల కోణంలో చూసే పిచ్చోళ్ళు ఉన్నన్ని రోజులు గట్లనే ఉంటుంది. వాళ్ళకు ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమం కూడా ఇది ఓట్ల కోసం. ఇప్పుడు కేసీఆర్ కిట్ అమ్మఒడి అనేటటువంటి కార్యక్రమం పెట్టినాం, కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమం పెట్టినాం, ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాం. ఇది ప్రజలకు, ఈ పేద వర్గాలకు, అట్టడుగులున్న వర్గాలకు ప్రభుత్వం మంచి పని చేస్తుందని వీళ్ళు మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. దాన్ని కూడా ఓట్లు, సీట్ల కోణంలో చూస్తే వీళ్ళ బుద్ధి వక్ర బుద్ధి, వంకర బుద్ధి, వీళ్ళు మారారండి. ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ రైతులకు సంబంధించి ప్రభుత్వము ఒక పంటకు ఎకరానికి 4,000 చొప్పున 2 పంటలకు ఖరీఫ్, రబీ కలిపి 8,000 ఇస్తాను అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మీరు రాష్ట్రంలో చూస్తే రైతులు ఎక్కువ ఎవరున్నారండి? ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారండి? వాళ్ళకి లాభమా? నేను అనేది ఏంటంటే అన్ని వర్గాలకు లాభం అవుతుంది. అందరూ ఉంటారు. రైతులకు కులం ఉండదు, రైతులకు మతం ఉండదు. రైతు అంటే రైతు, నేను కూడా రైతునే. సో అందరికీ. సో నేను అనేది ఏంటంటే ప్రభుత్వం చేసేటటువంటి పనులు రైతులు, కార్మికులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు, ఎక్కడ పేదరికం ఎక్కువ ఉంది, ఎక్కడ ప్రభుత్వం యొక్క చేయూత అవసరమో అక్కడ మా ప్రభుత్వం యొక్క ఫోకస్ ఉందనేటటువంటి విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారి నాయకత్వం నిజంగా తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందుద్ది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా కూడా తీసుకుంటాయని నేను భావిస్తూ ఉన్నాను. టీఆర్ఎస్ ఎంపీల్లో మీకు 2వ స్థానం రావటం ఏమిటి విశేషం? అంటే కేసీఆర్ గారు పార్టీ పరంగా ఎమ్మెల్యేల పనితీరు మీద, ఎంపీల పనితీరు మీద సర్వే చేయించారు. ఆ క్రమంలో ఎంపీల పనితీరు మీద కూడా సర్వే చేపిస్తే మా ఎంపీ కరీంనగర్ ఎంపీ వినోద్ గారికి 60.2%తో మొదటి స్థానం, నాకు 60%తో 2వ స్థానం వచ్చింది. అంటే ఇక నియోజకవర్గాలు కొంచెం ఎక్కువ తిరగడం, కొంచెం మంచిగా పనిచేయడం, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజలతో కొంత కలిసిమెలిసి మంచిగా ఉండడం, ఎంపీ కాగానే నేనేదో ఎంపీ అన్నట్టుగా ఉండకుండా ప్రజల్లో ఇంకా తగ్గి కలిసిమెలిసి ఉండడం, ఇవన్నీ కూడా ఆ రకంగా రావడానికి కారణం అని నేను అనుకుంటా ఉన్నా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా FCI రీఓపెన్ కానీ, సింగరేణి కార్మికుల పనులు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇందాక నేను చెప్పినట్టుగా కాకతీయ కెనాల్ నుంచి DIT3, DIT6 ద్వారా నీళ్లు కానీ, ఇంకా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా ఆ రకమైనటువంటి ఫలితం రావడానికి నిలబడటానికి గట్టి పునాదికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అట్లా ప్లస్ మోర్ ఓవర్ అక్కడ మా పార్టీ చాలా స్ట్రాంగ్ అండి, TRS పార్టీ స్ట్రాంగ్. రైట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది శ్రీ బల్క సుమన్ గారి మనసులో మాట.